ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల రవాణా భారీగా పెరిగిపోయింది. ఉత్తరాంధ్ర అయినా దక్షిణాంధ్ర అయినా డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి. పోలీసులు అప్రమత్తమై అన్ని వైపుల నుంచి గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా విధిస్తూ యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మత్తు వదిలించే పనిలో ఉన్నారు. ఇక కొత్త సంవత్సరం వేడుకలు దగ్గర పడుతున్న తరుణంలో పోలీసులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు గంజాయి రవాణా నిరోధానికి బెజవాడ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ మార్గాలలో రవాణా చేస్తున్నట్లు గుర్తించి నిఘా పటిష్టం చేశారు. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నేరస్తులు తిరిగే ప్రదేశాల్లో కూడా గస్తీని ముమ్మరం చేశారు. ఇటీవల మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ప్రతి కళాశాలకు వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొత్త సంవత్సర వేడుకల్లో ఈ మత్తు పదార్థాల రవాణా మరింత పెరుగుతుందని భావిస్తున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వాటిని నియంత్రించే చర్యలు చేపడుతున్నారు. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2024కు వేడుకోలు చెబుతూ 2025కు స్వాగతం పలికేందుకు జనం సిద్ధమవుతున్నారు. కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ వేడుకల్లో ఆహ్లాదంగా గడిపేందుకు జనం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దారి తప్పిన కొందరు యువకులు మాత్రం మత్తులో చిత్తవుతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ దమ్ మరో దమ్ అని ఊగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మత్తు పదార్థాల యుగం నడుస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. మరికొన్ని చోట్ల ఇతర మత్తు పదార్థాలు యథేచ్ఛగా విక్రయమవుతున్నాయి. దీనితో చాలా మంది విద్యార్థులు, యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. చాలా ప్రాంతాల్లో వీటిపై నిఘా పెంచి రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేశారు. అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల వద్ద గంజాయి దొరుకుతుందని, వాటికి బానిసలుగా మారుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసుకుని అమ్ముతున్న వారిని, రవాణా చేస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరికొత్త మార్గాల్లో గంజాయి రవాణా జరుగుతోంది. దీంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఆధారంగా చేసుకుని పోలీసులు అడుగులు వేస్తున్నారు. కొత్తగా వచ్చిన డ్రోన్ టెక్నాలజీ సాయంతో నేరస్తుల కదలికలు అనుమానాస్పద ప్రాంతాల్లో నిరంతరం నిఘా పెట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొత్త సంవత్సర వేడుకలకు కూడా ఈ మత్తు పదార్థాలు విరివిగా వినియోగిస్తారని భావిస్తున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. గతంలో పట్టుబడిన నిందితుల ద్వారా అదనపు సమాచారం సేకరించి కీలక సూత్రధారులు కూడా అరెస్టు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అర్ధరాత్రులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలను తీసుకొచ్చే వారితో పాటు కస్టమర్లను మద్యం అక్రమ రవాణా చేసేవారిని పట్టుకుంటున్నారు. ఇదే విధంగా నిరంతర నిఘా పెట్టి గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పూర్తిగా నియంత్రించేలా సిపి రాజశేఖర్ బాబు స్టేషన్ల వారీగా కూడా సమావేశాలు పెట్టి పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పోలీస్ శాఖ కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ ని వారు స్థాపించడం జరిగింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఈగల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రం నుంచి ఈ మాదక ద్రవ్యాలని తరిమివేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ ఈరోజు క్యాంపెయిన్ మోడ్లో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ స్కూల్లో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి స్కూల్లో ఈరోజు కలెక్టర్ గారు, నేను ఇద్దరం రావడం, ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తిని తీసుకుందో, ఏదైతే నిర్దేశించిందో ఆ లక్ష్యాలని మనం చేరడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం.
ఇటీవలే ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ ను సిపి రాజశేఖర్ బాబు అందజేశారు. వాటి ద్వారా కూడా నేరస్తుల కదలికలు, స్మగ్లర్ల జాడ తెలుసుకునేలా సాంకేతికతతో ముందుకు సాగుతున్నారు. విద్యార్థులు కూడా వీటికి బానిసలుగా కాకుండా కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు నిరంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలని, ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదించి సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. దీంతో కొత్త సంవత్సర వేడుకల్లో దుశ్చర్యలు ప్రదర్శించాలనుకునే వారికి కష్టకాలమేనని చెప్పాలి.